రెసిపీకి స్వాగతం. ఈరోజు పెరుగు ఆవడలు ఏ విధంగా వేసుకుందామో తెలుసుకుందాం. వాటికి పెరుగు ఆవడకి కావలసిన పదార్థాలు: ఒక అర లీటర్ పెరుగు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేశాను, సన్నగా ముక్కల కింద కట్ చేశాను. చిన్న ముక్క అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్. కొత్తిమీర క్యారెట్ ఏమో లాస్ట్లో ఆవడ తయారయ్యాక పైన గార్నిష్ చేసుకోవాలి. ముందుగా ఏం చేయాలంటే ఈ విధంగా మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చింది. కొంచెం చిటికెడు ఇంగు వేసుకుందాము. వేసుకుని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడము. పెరుగు ఇలాగా విశాలమైన బేసన్ లాంటి దాంట్లో పోస్తే ఆవళ్ళు బాగా నానుతాయి. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేద్దాము. ఇలా ఒకసారి కలిపి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాము. కొంచెం ఉప్పు, గారెలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసి కలుపుకుందాం ఇలాగా. తర్వాత ఈ వేయించిన పోపు సామానాన్ని ఇందులోకి వేసుకుందాము. ఈ విధంగాను అన్ని పోపు సామాన్ని వేసాం కదా, ఉప్పు, పసుపు, అల్లము, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అన్నీ వేసాం కదా. ఈ విధంగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా బేసన్లో విశాలంగా ఉంటే ఆవళ్ళు బాగా నానుతాయి. ఇప్పుడు గారెలు వేసుకుని ఇప్పుడు గారెలు వేస్తాను. వేసి ఇప్పుడు ఇవి ఇందులో పెరుగులో వేస్తాను. ఈ విధంగా గారెలు వేగుతున్నాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. గారెలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇలా డైరెక్ట్గా ఇలా పెరుగులో వేస్తే గట్టిగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం వాటర్ తీసుకుని ఈ వేడి గారెలని ఇందులో ముంచాలి. ఒక్కొక్కటిగా ఇలా ముంచి ఇందులో వేసుకోవాలి. ఇలా ముంచుకోవాలి. చల్లారిపోయిన గారెలు వేసుకుంటే బాగుండవు. ఇలా వేడి మీదే తీసి ఇలాగా నీళ్ళల్లో ముంచి ఇలా పెరుగులో వేసుకోవాలి. ఒక అర లీటర్ పెరుగుకి ఈ విధంగా ఒక అర డజను గారెలు సరిపోతాయి. ఈ విధంగా గారెలు ఇందులో వేసాను. ఇవి ఒక గంట సేపు నానాలి. నానాక అప్పుడు కొత్తిమీరను, క్యారెట్ గార్నిష్ చేసుకోవాలి. ఆవళ్ళు ఈ విధంగా నానాయి. దీన్ని ఇప్పుడు క్యారెట్ను, కొత్తిమీర ఇలా గార్నిష్ చేశాను. వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేను. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.